రాష్ట్ర ప్రభుత్వం మరో ఎన్నికలకు సిద్ధం కానుందా? అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లకు సంబంధించిన వివరాలు తీసుకునే ప్రక్రియలో మరి కార్యాచరణ ముందుకెళ్తుంది. అలాగే మున్సిపల్ ఎలక్షన్లు కూడా అక్టోబర్ తర్వాతనే, దాంతోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు నిర్వహించేందుకు ప్రభుత్వం మాత్రం కసరత్తు చేస్తుంది. అలాగే ఓటర్ జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పూర్తయ్యే వరకు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం అయితే కనిపించడం అయితే అస్సలు లేదు. ఎందుకంటే కొత్త ఓటర్ జాబితాతోనే ఈ ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం మాత్రం సిద్ధంగా ఉంది. ఎన్నికల సంఘం అధికారులు, సిబ్బంది, రాజకీయ పార్టీల ప్రతినిధులు అంతా ప్రస్తుతం ఎస్ఐఆర్ పైనే దృష్టి సారించారు. ఎన్నికలు నిర్వహించాలంటే తాజా ఓటర్ జాబితా అవసరం. ఇప్పుడు ఉన్న పొజిషన్లో మాత్రం కొత్త ఓటర్ జాబితా చాలా అవసరమని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్నందున ఓటర్ జాబితా సైతం అక్టోబర్ 1 లేదా 1వ తేదీ వరకు అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తుంది. మరి రాష్ట్రంలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి తిరుగుతూ బూత్ లెవెల్ ఆఫీసర్లు, ఓఎల్ఓలు ఎస్ఐఆర్ కోసం ఎమ్యూనరేషన్ ఫామ్స్ ప్రతి ఇంటికి అందిస్తున్నారు. ఆ తర్వాత ముసాయిదా ప్రకటన, అభ్యంతరాలు స్వీకరణ, నోటీసులు అందించడం, మరి చివరగా అక్టోబర్ 1వ తేదీ ఓటర్ జాబితాను ప్రకటించనున్నారు ప్రభుత్వం. అలాగే దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, దీనికి సంబంధించిన ఏరియాలో హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు అలాగే వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు సహా ఇతర వాటికి ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించడం కష్టమేనని రాష్ట్ర ఎన్నికల అధికారులు మాత్రం చెప్పకనే చెప్తున్నారు. ముఖ్యంగా కొత్త ఓటర్ జాబితా వచ్చిన తర్వాతనే ఎంపీటీసీ ఎలక్షన్లు, అలాగే మున్సిపల్ ఎలక్షన్ నిర్వహించేందుకు మాత్రం ప్రభుత్వం సిద్ధమైంది. మరి మీరేమనుకుంటున్నారో, మరి ఈ త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు రాబోతున్నాయా? మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.